మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరన్నా ఒక పర్సన్ వచ్చి నీ ఫ్రెండు నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు, నీ బంధువులు నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, నీ ఆత్మీయులు ఇలా నీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే నీవు వారిని దీవిస్తావా, నీవు వారిని ఆశీర్వదిస్తావా, నీవు వారిని శపిస్తావా? దేవుడు అడుగుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా లోకంలో ఉన్నప్పుడు అనేక మార్లు ఇలాగ వినిపించినప్పుడు మనం ఏం పలికేవాళ్ళం? శాపవచనమే పలికేవాళ్ళం. అవునా కదా? ఖచ్చితంగా శాపవచనమే పలికేవాళ్ళం. కానీ ఈరోజు మనము నిజ దేవుణ్ణి నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడి పశ్చాత్తాపపడి మారు మనసు చెందిన తర్వాత కూడా మనము శాపవచనములు పలుకుతే మనం ఏమంటారో, మనం ఎవరి బిడ్డలమో ఒకసారి ఆలోచించదగిన విషయం. దేవుని బిడ్డలారా, ఇంకా శాపవచనాలు నీలో నుండి వెళ్ళలేదేమో, ఇంకా శాపవచనాలే నీవు పలుకుతూ ఉంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనము దీవించే వారముగా ఉండాలి, మనం ఆశీర్వదించే వారముగా ఉండాలి. వారు ఎలా ఉన్నప్పటికీ మనం ఆశీర్వదించే వారిగా ఉంటేనే మనలో క్రీస్తు కనిపిస్తాడు. అప్పుడు ఏ ఆత్మ అయినా రక్షింపబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి శాపవచనముల నుండి మీరు విడుదల పొందుకొని ఆశీర్వదించే బిడ్డలుగా, దీవించే బిడ్డలుగా, యేసు క్రీస్తును మీలో చూపించే బిడ్డలుగా తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. లోకంలో మేము ఉన్నప్పుడు అనేక మారులు ఇతరులను శపించే వారము తండ్రి. నువ్వు అన్నది కరెక్ట్. కానీ ఈరోజు నీ దగ్గర నుంచి క్షమాపణ పొందుకొని నీ రక్తంలో కడగబడి మారు మనసు చెంది కూడా నా నోటి నుండి శాపవచనములు వస్తున్నాయేమో నాయన. క్షమించండి ప్రభువా, తప్పు చేశాము నాయన. తండ్రి, ఇక నుంచి అలా కాకోకుండా వారు ఎలా మాట్లాడినప్పటికీ కూడా మా నోటి నుండి దీవెనలు, మా నోటి నుండి ఆశీర్వాదాలు వారికి వెళ్ళాలి ప్రభువా. మాలో నిన్ను చూపించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.